Hi friends, welcome to Anil tutorial channel. First, ఈ రోజు ఏంటంటే హౌ టు ఇంటిగ్రేట్ గిట్హబ్ టు స్లాక్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ జిపియర్ అనే దాంట్లో ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాము. ఏం క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ క్లిక్ ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేసి నెక్స్ట్ జాబ్స్ దీనిలోకి వెళ్ళాలి. నెక్స్ట్ వెంటనే మనం ఏమేమి చేద్దాం అనుకుంటున్నాం, ఈ ట్రిగ్గర్ అనేది మనకి దేంట్లో ఏ ట్రిగ్గర్ అవ్వాలి, ట్రిగ్గర్ అనేది దాంట్లో మనం స్లాక్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాం, స్లాక్ అనేది సర్చ్లో కొట్టచ్చు, SLACK స్లాక్ క్లిక్ చేసి ఓకే మనకి స్లాక్ ట్రిగ్గర్ అవ్వాలి. స్లాక్లో ఇక్కడ యాప్స్ అండ్ ఈవెంట్స్ అని వస్తుంది. ఇక్కడ యాప్స్ అండ్ ఈవెంట్స్ వచ్చిన తర్వాత మనకి ఏంటి న్యూ ఛానల్, నెక్స్ట్ యాప్స్ అండ్ ఈవెంట్స్, అకౌంట్, టెస్ట్ ట్రిగ్గర్. నెక్స్ట్ ఇది క్లిక్ చేయాలి. ఒరిజినల్ రికార్డ్స్ పుల్ డౌన్ March 4. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ సెలెక్ట్ రికార్డ్స్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, నెక్స్ట్ మనకి ఇంటిగ్రేట్ చేస్తున్నాం గిట్ హబ్ క్లిక్ చేయాలి. గిట్ హబ్ కూడా యాజ్ ఈజ్. నెక్స్ట్ చేంజెస్, మనం ఏంటి క్రియేట్ ఇష్యూస్ అని పెడుతున్నాను. క్రియేట్ కమిట్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు, నేను క్రియేట్ ఇష్యూస్ ఇస్తున్నాను. ఇక్కడ మన రిపో నేమ్, మన రిపోలో ఏది ఉంటే అది ఇవ్వచ్చు. నేను ఏమంటే అనిల్ కుమార్ అండ్ 12 ఇది ఇస్తున్నాను. అనిల్ కుమార్ అండ్ CACD పైప్లైన్ ఇచ్చాను. నెక్స్ట్ టైటిల్, AWS అనిల్ ఇచ్చాను, అనిల్ డెమో. ఇన్సర్ట్ డేటా మనం దేంట్లో చేద్దాం అనుకుంటున్నాం, మనం ర్యాండమ్. నెక్స్ట్ కంటిన్యూ, స్కిప్ టెస్ట్, పబ్లిష్. ఇక్కడ అయితే మనం పబ్లిష్ అనేది చేసేసాము. నెక్స్ట్ గో టు స్లాక్. మనం ఏం చేయాలంటే లాగిన్ టు స్లాక్ అని కొట్టాలి. క్రియేట్ అనేది ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత సైన్ ఇన్ అయితే మనకి వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత నేను హోమ్లోనే ఉన్నాను. ఇది ఒక ఛానల్, ఇక్కడ ఛానల్ ఇదిగోండి, ఇక్కడ యాడ్ ఛానల్ కొట్టగానే సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, క్రియేట్ ఛానల్. ఛానల్లో మీరు ఏమైనా నేర్చుకోవచ్చు. సపోజ్ నేను అనిల్ డెమో వచ్చి నెక్స్ట్ కొట్టాను. ఇది పబ్లిక్ ప్రైవేట్, నేను పబ్లిక్ అనే ప్రైవేట్ ఇస్తున్నాను. యాక్చువల్గా పబ్లిక్ అంటే
జస్ట్ వెయిట్ ఫర్ ఏ సెకండ్. ఐ హ్యావ్ ఇక్కడ ఏంటి అంటే మన మెయిల్ ఐడి. ఇప్పుడు సపోజ్ నా మెయిల్ ఐడి ఇస్తున్నాను, నా పర్సనల్. ఇదిగోండి, ఇలా నా మెయిల్ ఐడి ఇచ్చాను. ఇలా మన ఎంతమంది మెయిల్ ఐడీస్ ఉంటే అందరి, మన ఒక టీంలో ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 15 ఉంటే 50, ఎంతమంది ఉంటే అంట. నెక్స్ట్ యాడ్ an external organization, యువర్ ఆర్గనైజేషన్. నేను నా ఆర్గనైజేషన్ అనే పెట్టుకున్నాను. అంటే ఎగ్జాంపుల్కి నేను అలా చెప్తున్నాను అంతే. సెండ్ ఇన్విటేషన్ అంటే ఒక నోటిఫికేషన్ ఇప్పుడు మెయిల్ ఐడికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండాలి, లేదంటే అది వెళ్తుంది. అక్కడ వాళ్ళు రిజిస్టర్ అయ్యి లాగిన్ చేసుకుంటే వాళ్ళకి నోటిఫికేషన్ కనబడుతుంది. ఓకే, స్లాక్లో మనం ఎవరో ఇన్వైట్ చేశారు, సో ఇలా. నెక్స్ట్ ఇక్కడ వరకు అయితే స్లాక్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా యాడ్ యాప్స్ మీద క్లిక్ చేసి సెర్చ్ బటన్లో గిట్ హబ్ అని కొట్టాలి. ఫస్ట్ గిట్ హబ్ అని కొట్టిన తర్వాత నేను ఆల్రెడీ గిట్ హబ్ని యాక్సెస్ అంటే ఆల్రెడీ నాకు ఇక్కడ అకౌంట్లో తీసుకొని ఉన్నాను, అందుకే ఇలా. ఇదిగోండి, ఆల్రెడీ గిట్ హబ్ ఉంది, స్లాక్ బుక్ ఉంది. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే కనెక్ట్ టు గిట్ హబ్ అకౌంట్ అని ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అది ఏమవుతుంది, మనల్ని చూపిస్తాను ఒకసారి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనల్ని లాగిన్ చేయమంటుంది. ఇది ఏంటంటే నేను ఆల్రెడీ చేసేసాను. స్లాక్ రీస్టార్ట్ ది ప్రాసెస్ కనెక్టింగ్ యువర్ గిట్ హబ్ అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన గిట్ హబ్ని లాగిన్ చేయమంటుంది. లాగిన్ చేసిన తర్వాత అక్కడ కింద అలో అని వస్తుంది, అలో కొట్టండి. తర్వాత ఏంటంటే మన అకౌంట్కి ఒక కోడ్ అనేది వస్తుంది, అక్కడే వెరిఫికేషన్ కోడ్. ఆ కోడ్ని కాపీ చేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎంటర్ ది కోడ్ అనేది ఇక్కడ కోడ్ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకి మన రిపోజిటరీది మనం ఇక్కడ అక్కడ కమాండ్ అని రైట్ సైడ్లో కమాండ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ దీనికి మనం రిపోజిటరీతో లాగిన్ చేస్తాం. నెక్స్ట్ అది ఎలా చేస్తాము ఏంటి అని అంటే /GitHub స్పేస్ సబ్స్క్రైబ్ అని చెప్పి ఇదిగోండి ఇలా ఇస్తాం. నేను ఎక్కడైతే హైలైట్ చేశానో సేమ్ ఇది ఇవ్వాలి. /GitHub స్పేస్ సబ్స్క్రైబ్ అని చెప్పి మనం ఇక్కడ ఏదైతే ఉందో ఇది మీరు GitHub లింక్ అంటే రిపోజిటరీ లింక్ ఇచ్చారు, అలా ఇవ్వకూడదు. చూడండి ఒకసారి, ఇదేంటంటే నా GitHub రిపోజిటరీ, ఇది మెయిన్ అనమాట, హోమ్. ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ మెయిన్ పైన ఏదైతే ఉందో ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్లాక్లోకి వచ్చి ఇక్కడ /GitHub స్పేస్ సబ్స్క్రైబ్ ఇలా ఇచ్చి స్పేస్ ఇచ్చి ఇక్కడ నేను ఏదైతే ఇచ్చున్నానో ఈ GitHubలో లింక్ సేమ్ కాపీ పేస్ట్ అన్ని ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ నొక్కాలి. సెండ్ నౌ కొట్టంగానే నెక్స్ట్ ఏమవుతుందంటే సక్సెస్ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ టు యువర్ రిపోజిటరీ, ది ఛానల్ విల్ రిసీవ్ నోటిఫికేషన్ ఫర్ అని ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇష్యూస్, పుల్స్, కమిట్స్, రిలీజ్, డిప్లాయ్మెంట్స్ అవి ఏం చేసినా ఈ ఛానల్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఈ మెసేజ్ అనేది షో చేసింది. పలానా పర్టికులర్ యూజర్ అప్డేట్ చేశారు, లేదంటే డిప్లాయ్ చేశారు, లేదంటే కమిట్ చేశారు, రిలీజ్ చేశారు, డిప్లాయ్మెంట్ చేశారు అని అందరికి నోటిఫికేషన్స్. సపోజ్ ఇప్పుడు టైం చూడండి 9:03 అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ వెబ్ బేసిక్ అప్లికేషన్లో నేను ఒక్కసారి కమిట్ చేసి చూస్తాను. DynamoDB స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎడిట్ దిస్ ఫైల్. ఇక్కడ HELLO హలో హైదరాబాద్
అంటే ఇక్కడ యాక్చువల్గా నేను మీకు షో చేయడానికి ఇది తీసుకున్నాను. యాక్చువల్గా కామెంట్లో ఉంది, అంటే ఎలా కమిట్ చేస్తున్నాను, ఎలా ట్రిగ్గర్ అవుతుందని చూపించడానికి మాత్రమే. నెక్స్ట్ చూడండి, కమిట్ చేంజెస్ కొట్టాను. ఓకే, ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వెంటనే ఇక్కడ ట్రిగ్గర్ అయిందా లేదా మనం చూసుకోవాలి కదా. 9.4 ఇందాక మీకు 9.3 అన్నాను. విత్ ఇన్ సెకండ్స్లోనే మనం ఎప్పుడైతే కొట్టామో ఓకే అప్డేట్ డైనమో డిబి స్క్రిప్ట్, అంటే ఏ ఫైల్లో మనం చేస్తున్నాము అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. సో ఓకే పర్టికులర్ పర్సన్ మన ప్రాజెక్ట్లో ఇలా అప్డేట్ చేసిండు, అప్పుడు వెంటనే మనం వెళ్ళేసి ఓకే వెంటనే ఓకే ఇదే ఈ గిట్ హబ్ అకౌంట్లో మనం ఇలా ఇది చేసామని పర్టికులర్ అని దాంట్లో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ and like. Thank you.